హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? మేమైతే మా బాబుకి ఎప్పటి నుంచి డ్రెస్సెస్ కొనాలని అయితే అనుకుంటున్నాము, బట్ కుదరలేదనమాట. బట్ ఈరోజు ఎలా అయినా కొనాలని ఫిక్స్ అయిపోయాం. అందుకోసమే మేము ప్యాంట్లూన్స్కి అయితే వచ్చేసాం అనమాట. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. కెన్నీకి ఏం డ్రెస్సెస్ కొన్నానో మీకైతే చూపిస్తాను. పెద్దవాడే షాపింగ్ చేసేటట్టు ఆ బాస్కెట్ చూడండి అలా పట్టుకొని వెళ్ళిపోతున్నాడు. అదేం చేయాలో కూడా తెలియదు. మేము ఎటు వెళ్తే అటు దాన్ని పట్టుకొని మా వెనక తిరుగుతూ ఉన్నాడు అనమాట మొత్తం. యాక్చువల్గా మేము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఇది రీసెంట్గా స్టార్ట్ చేశారనమాట. మంగళగిరి టు విజయవాడ మధ్యలో కుంచనపల్లి అనే ఊర్లో స్టార్ట్ చేశారు. సో ఇక్కడ కొత్తగా పెట్టారు కదా, కలెక్షన్ సూపర్ ఉంటుంది, ప్యాంట్లూన్స్ అంటే బేబీస్కి కలర్ఫుల్గా ఉంటుంది అని చెప్పి మేమైతే వచ్చాము. ఎందుకంటే ప్రీవియస్గా మేము ప్యాంట్లూన్స్లో కెన్నీకి తీసుకున్నప్పుడు అంటే వేరే దగ్గర కన్నా మాకు ప్యాంట్లూన్స్లోనే చాలా కలర్ఫుల్గా కనిపించాయి. బాయ్స్కి చాలా తక్కువ ఉంటాయి కదా కలర్ఫుల్గా, కానీ ప్యాంట్లూన్స్లో మాత్రం చాలా బాగుంటాయి అనమాట. సో అలా అనుకొని మేమైతే, బట్ మేము ఎక్స్పెక్ట్ చేసినట్టయితే ఇక్కడ అసలు లేనే లేదు. చాలా అంటే చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది. సరేలే లిమిటెడ్ స్టాక్లోనే ఉన్న వాటిలో బెస్ట్ తీసుకుందాం అనుకుంటే అవి అయితే కెన్నీ సైజ్ అయితే లేని కూడా లేవు కనీసం. సరేలే ఎటు వచ్చాం కదా అని చెప్పి మొత్తం అయితే ఒక రౌండ్ అయితే వేసాం అనమాట, ఏమేమి ఉన్నాయా అని చెప్పి. చూస్తే కనుక గర్ల్స్కి అయితే సూపర్ కలెక్షన్ అండి. వెస్ట్రన్ వేర్ కానీ, నైట్ వేర్ కానీ, కుర్తా సెట్స్ కానీ అన్నీ సూపర్ ఉన్నాయి అనమాట. బాయ్స్కి తెలిసినే కదా ఎక్కడ ఏమీ ఉండవు. గర్ల్స్ అయితే మాత్రం సూపర్గా వెళ్ళి షాపింగ్ అయితే చేసేసుకోవచ్చు. ప్యాంట్లూన్స్లో ఏం తీసుకోలేదు కదా, సో ఈరోజు కెన్నీకి ఎలా అయినా తీసుకోవాలని అయితే గట్టిగా అయితే ఫిక్స్ అయిపోయాం అనమాట. దానికోసమనే విజయవాడ మ్యాక్స్కి అయితే మేము వెళ్ళాము. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో మేము ఎక్కువ కెన్నీకి మ్యాక్స్ నుంచి అంటే ఆన్లైన్లో పర్చేజ్ చేస్తున్నాం అనమాట. సో స్టోర్కి కూడా వెళ్ళి చూద్దాం, ఇంక కొంచెం బెటర్గా ఉంటుందేమో అని చెప్పి మేమైతే వెళ్ళాము. ఇక్కడ కిడ్స్ వేర్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. సో దానికోసమని కెన్నీ అయితే చూసారా వాళ్ళ డాడీని లాక్కెళ్ళిపోతున్నాడు. బట్ ఇక్కడ కూడా మేమైతే డిసప్పాయింట్ అయ్యాము. ఎందుకంటే ఇక్కడ కూడా చాలా తక్కువ స్టాకే ఉంది, కానీ బెటర్ అనమాట. ఎందుకంటే ప్యాంట్లూన్స్లో కంపేర్ చేస్తే ఇక్కడ కొంచెం ఎక్కువ స్టాకే ఉంది. అందులోనే మేము బెటర్గా ఉన్నదైతే పిక్ చేసుకున్నాం. బట్ ఇక్కడ ఏంటి అంటే బిలో 2 years బేబీస్కి అయితే చాలా బాగుందనమాట కలెక్షన్. మా బేబీ 2 years దాటేసాడు కదా కెన్నీ అయితే, సో వాడికైతే లేదు. బట్ 2 years బిలో వాళ్ళైతే ఖచ్చితంగా వెళ్ళొచ్చు. అసలు ఎక్కడికి వెళ్ళినా ఈ ఆడపిల్లలు అయితే ఎంత కలర్ఫుల్గా అనిపిస్తాయో. బాయ్ మామ్స్ మీకు కూడా ఇలానే అనిపిస్తుందా, మాకు ఒక గర్ల్ ఉంటే బాగుండేది అని చెప్పి. ప్రజెంట్ అక్కడైతే ఆఫర్ అయితే రన్ అవుతుంది అనమాట. ఏంటి అంటే బై 3 600, బై 3 1000 కుర్తాస్ ఉమెన్స్కి చాలా బాగున్నాయి. బట్ మేము కెన్నీ కోసం వెళ్ళాం కాబట్టి నేనైతే ఏం తీసుకోలేదు. మీకు ఎవరన్నా కొనాలి అనుకుంటే ఖచ్చితంగా వెళ్ళొచ్చు, హ్యాపీగా షాపింగ్ అయితే చేసేయచ్చు. వాడి డ్రెస్ బ్యాగ్ వాడే మోయాలంటే అందుకే వాడే మోయలేక మోసుకుంటూ స్టెప్స్ దిగుతూ వస్తున్నాడు. నాకైతే అసలు కెన్నీ డ్రెస్ విషయంలో అసలు సాటిస్ఫాక్షన్ లేదనమాట. ఇంకా మొహం మార్చుకొని కూర్చుంటే టింకు అన్నాడు ఇంకా ఫైనల్గా జూడియోకి వెళ్దాం, అక్కడ ఏమన్నా బాగుంటే తీసుకుందాం లేకపోతే వచ్చేద్దాం అన్నాడు. సో సరే కదా అని చెప్పి మేమైతే జూడియోకి అయితే వెళ్ళిపోయాం అనమాట. బట్ ఏంటి అంటే మేము ప్రతిసారి ఎప్పుడు సండేస్ వెళ్ళాం, ఫస్ట్ టైం సండే వెళ్ళాము. అసలు ఎంత క్రౌడ్ ఉందంటే అసలు ఆ విజయవాడలో జనాలందరూ ఇక్కడే ఉన్నట్టు అనిపించింది మాకైతే. ఆ జనాలను చూసి ఇంకా మేము ఎక్కడ ఆకుండా డైరెక్ట్ కిడ్స్ వేర్కి అయితే వెళ్ళిపోయాం అనమాట. అక్కడ చూస్తే ఎంత బాగున్నాయి అంటే అబ్బా ఇవి కదా కెన్నీకి కావాలి అనిపించింది. మాకైతే అనవసరంగా ఆ మ్యాక్స్లో తీసుకున్నామే వేస్ట్గా, ఇక్కడికే డైరెక్ట్ వస్తే బాగుండేది కదా అన్నట్టయితే అనిపించింది. ఎంత కలర్ఫుల్గా ఉందంటే మేము ఇదివరకు వెళ్ళినప్పుడు ఎప్పుడు ఇంత కలెక్షన్ అయితే చూడలేదు. ఇక్కడ రావడం కూడా మేము అలానే వచ్చాం, కలెక్షన్ ఉంటుందో ఉండదో ఎలా ఉంటుందో అన్నట్టు వచ్చాం. బట్ ఇక్కడికి వచ్చాకైతే ఫుల్ సాటిస్ఫాక్షన్ అనమాట మాకైతే. టింకు అయితే దొరికినట్టు మొత్తం నచ్చినవి అన్ని బాస్కెట్లు అయితే వేసేసాడు. ఎందుకంటే మళ్ళీ దొరికిద్దో దొరకదో అన్నట్టయితే వేసేసాడు అనమాట.
షాపింగ్ అయితే త్వరగానే అయిపోయింది, కానీ బిల్ కౌంటర్ దగ్గర మాత్రం అమ్మ బాబోయ్ ఆ జనాలేంటో ఆ గోల ఏంటో. నాకైతే 1.5 hours పట్టింది అక్కడ బిల్లింగ్ చేయించుకోవడానికి. సండే ఇంకా అసలు ఎప్పుడు వెళ్ళకూడదురా బాబోయ్ అన్నట్టుంది. కెన్నీకి ఏమేమి డ్రెస్సెస్ కొన్నానో మీకైతే చూపిద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే నేను జూడియోలో కొన్న డ్రెస్సెస్ అయితే మీకు చూపిస్తాను, ఎందుకంటే అవి నాకు చాలా నచ్చాయి కాబట్టి. ఫస్ట్ అయితే ఈ ఆక్వా గ్రీన్ కలర్ అయితే తీసుకున్నాము, ఎందుకంటే చాలా కలర్ఫుల్గా ఉంది. ఇది మాత్రం బ్యాక్ సైడ్ కూడా ప్రింట్ వచ్చింది ఐస్ క్రీమ్. కెన్నీ అయితే అది చూసి ఐస్ క్రీమ్ అంటా ఉంటాడు కాబట్టి. నెక్స్ట్ వచ్చేసరికి నేనైతే బ్లాక్ అనమాట. కెన్నీకి బ్లాక్ డ్రెస్ చాలా బాగుంటుంది, రీసెంట్ టైంలో ఏం లేదు. అండ్ నెక్స్ట్ ఈ కలర్ఫుల్ టీ షర్ట్ అయితే తీసుకున్నాను అనమాట, చాలా కలర్ఫుల్గా బ్రైట్ కనిపించింది. అండ్ ఒక గ్రీన్ కలర్ స్లీవ్లెస్ టీ షర్ట్ అయితే తీసుకున్నాను అనమాట. ఇది కాంబో సెట్, బాటమ్ టాప్ రెండు వచ్చాయి. దీనికి బాటమ్ వచ్చేసరికి బ్లూ కలర్లో ఉంది. ఇదన్నమాట సెట్. అండ్ నెక్స్ట్ ప్యారెట్ గ్రీన్ అయితే తీసుకున్నాం టీ షర్ట్. ఇది ఫ్రంట్ చిన్న డిజైన్ వచ్చింది, కానీ బ్యాక్ కూడా వచ్చింది అనమాట. దీని మీద లెటర్స్ ఉన్నాయి, తనకి ఇష్టపడతాడు అని చెప్పి కెన్నీ అయితే మేము అలా ఆలోచించి అయితే తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి క్రీమ్ కలర్ అనమాట. ఇది చాలా క్లాసీగా అనిపించింది, ఇదైతే నా ఫోర్స్ మీదే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేమైతే బ్రిక్ రెడ్ కలర్ అయితే తీసుకున్నాము. ఈ కలర్లో కెన్నీకి అసలు ఒక డ్రెస్ కూడా లేదు, సో అందుకని తీసుకున్నాము. ఇది బాటమ్ కూడా వచ్చింది అనమాట, టాప్ బాటమ్ రెండు ఉన్నాయి ఇందులో. ఇందాక క్రీమ్ కలర్, ఇది రెండు ఒకే ఫ్యాబ్రిక్. అండ్ ఫైనల్గా టింకు వద్దన్నా కూడా నేనైతే ఒక షర్ట్ అయితే తీసేసుకున్నాను అనమాట. ఇది నాకు చాలా నచ్చింది, ఎందుకంటే అట్లా హాఫ్ స్లీవ్స్ వచ్చి ఆ కాలర్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. టింకు తీసుకోమంటే ఎప్పుడు తీసుకోడు, ఇంకా నా ఇష్టాలన్నీ కెన్నీ మీద చూపించుకుంటా నేను. అండ్ మ్యాక్స్లో కొన్నా అని చెప్పా కదా, ఇదే అనమాట లక్స్ గ్రీన్ కలర్. ఇవి అంత కలర్ఫుల్గా అయితే ఏమి అనిపించవు, బట్ లిమిటెడ్గా ఉందని చెప్పా కదా, లిమిటెడ్లో బెస్ట్ అయితే తీసుకున్నాం మేము. అండ్ ఈ వైట్ కూడా బాగుంది, అంటే అక్కడ ఉన్న వాటిలో బెటర్ అనమాట. సో వైట్ కలర్ది ఒక టీ షర్ట్ అయితే తీసుకున్నాము. అండ్ ఈ ఎల్లో కలర్, ఎందుకంటే దీని మీద టైగర్ ఉంది, కెన్నీకి ఇలాంటి యానిమల్స్ అంటే చాలా ఇష్టపడతాడు కాబట్టి తన కోసం అయితే తీసుకున్నాం అనమాట. ఇంకా లాస్ట్గా ఫైనల్గా వచ్చేసరికి 2 షార్ట్స్ అయితే తీసుకున్నాం, దేని మీద కన్నా సెట్ అయ్యింది కదా అని. బ్లాక్, ఈ మల్టీ కలర్ కూడా అంతే, ఆ వైట్ టీ షర్ట్ మీద సెట్ అయ్యింది కదా అన్నట్టు అయితే తీసుకున్నాము. అండ్ ఫైనల్గా మీకైతే ఇక్కడ చూపిస్తాను అనమాట రబ్బర్ బ్యాండ్స్. ఇవి ఎందుకు తీసుకున్నానంటే ఆ బిల్లింగ్ కౌంటర్లో 1 hour ఏం చేయాలో తెలియక ఈ రబ్బర్ బ్యాండ్స్ అయితే తీసుకున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.